బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి అన్న? ఇది బెట్టింగ్ అనేది చాలా ఎట్లా చెప్పొచ్చు అంటే ఇది ఒక కాంప్లికేటెడ్ పదం అన్న. అంటే నేను అంటే వాట్ ఐ సీ అంటే జనరల్గా నా డెఫినేషన్స్ అని ఎట్లుంటాయంటే బీయింగ్ ఫ్రమ్ కోర్ట్ ఉంటాం కాబట్టి ఆ కోర్ట్ పర్స్పెక్టివ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెట్టింగ్ బ్యాన్ చేస్తామని చెప్తున్నారు, కానీ అన్ని స్టేట్స్ బ్యాన్ లేదు బెట్టింగ్. తమిళనాడులో బెట్టింగ్ యాక్సెప్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా బెట్టింగ్ ఈజ్ నాట్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ లాటరీ. లాటరీకి బెట్టింగ్కి డిఫరెన్స్ లేదు మళ్ళీ. ఓకే, లాటరీ చాలా స్టేట్స్ ఉంది. కేరళలో మనకి ఈ మధ్య ఫేమస్ లాటరీ కేసు కూడా చూసాం మనం ఒకసారి. సో ఈ బెట్టింగ్కి బెట్టింగ్ అనేది ఏమని చెప్పొచ్చునంటే అన్న, వేర్ మనము ఒక పర్టికులర్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి డబ్బులు పెడతాం, జరగదు అని ఇంకోటి పెడతారు. అదే బెట్టింగ్ అంటే. అదేవిధంగా లాటరీ కూడా అంతే. నేను ఈ పర్టికులర్ టికెట్ గెలుస్తుంది అని డబ్బులు పెడతాను, డబ్బులు పెట్టి ఆ టికెట్ కొనుక్కుంటా. ఆ టికెట్ ఇంకో టికెట్ గెలుస్తుందని వాడు పెడతాడు. సో ఇదంతా తీసుకుంటే బెట్టింగ్కి లాటరీకి పెద్ద డిఫరెన్స్ లేదన్న. అండ్ ఏదైతే ఇంతవరకు మన పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత చట్టాలు వీటిని ప్రాపర్గా డిఫైన్ చేయలేకపోయినాయి అండర్ ది ఇయర్ ఆఫ్ డిజిటల్ ఏజ్. డిజిటల్ ఏజ్ వచ్చేసింది కాబట్టి పాత రోజుల్లో వేరే ఉండే. పాత రోజుల్లో మనం బెట్టింగ్ అంటే ఏముందన్న, నీట్గా అడబోయి చెట్టు కింద 3 ముక్కలు ఆటనో లేదా ఇంకోటనో మనం చేసుకుంటున్నాం. కానీ ఈ ప్రజెంట్ సినారియోలో ఎప్పుడైతే ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అయిందో, ఆన్లైన్ అనేది వచ్చేసిందో, ఈ బెట్టింగ్ ఇలానే జరుగుతుందని చెప్పే ఛాన్స్ లేదు. మీరు రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మొన్న ఈ మధ్య మా ఆఫీస్లో ఒక అతను చూపిస్తున్నాడు. యాప్ ఉంది, మీకు ఐడియా ఉందా? 10 రూపాయలు పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక ఫ్లైట్ ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. అది ఇంటూ 1.1, 1.2, 1.3, 2, 3, 4, 5 అని చెప్పి ఇట్లా పెరుగుతూ వెళ్తుంది. నువ్వు రైట్ టైంలో డ్రాప్ కొట్టావంటే నీకు ఎంత అయితే డబ్బు వస్తుందో, అంటే అన్న ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నా, ఆ డబ్బు మనం విత్డ్రా చేసుకోవచ్చు జనరల్గా. ఇది ఏమవుతుందంటే జనరల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని బికాస్ ఇట్ ఈస్ రన్ బై సాఫ్ట్వేర్ కాబట్టి ఇవన్నీ ఎట్లా రన్ అవుతాయంటే బేసిక్గా నేను ఒక సిస్టమ్ నా నెంబర్ నుంచి నేను లాగిన్ అయ్యానన్న, స్టార్టింగ్లో నాకు డబ్బులు ఇస్తుంది. ఎక్కడ అడిక్ట్ అవుతారంటే స్టార్టింగ్లో నాకు డబ్బులు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 రూపాయలు పెట్టా, నాకు 500 వస్తుంది, నాకు 100 రూపాయలు వస్తుంది. సెకండ్ టైం పెట్టా, సెకండ్ టైం ఒక 50, 60 పెట్టా, నాకు 200, 300 వస్తుంది. దే ట్రై టు అడిక్ట్ యూ ఫస్ట్ అలవాటు చేస్తారు, నేను హ్యాబిచ్యుయేట్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు హ్యాబిచ్యుయేట్ అయినావని చెప్పి వాళ్ళకి అర్థమవుతుందో అప్పుడు నీ దగ్గర నుంచి ఎక్స్‌ప్లాయిటేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక సాఫ్ట్వేర్ అన్న. ఇది కంప్లీట్లీ చాలా దాని ఏమంటారు, మోర్ అడిక్టివ్ దాన్ ఎనీ ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ వి సీ టుడే. చాలా డేంజరస్ ఇది అసలు. ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఓకే, ఈ సోన్సో ఫెలో ఐపీ అడ్రస్ నుంచి నాకు ఎక్కువ లాగిన్స్ వస్తున్నాయి, ఇతను ఎక్కువ చేస్తున్నాడు చెప్పి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారంటే బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్. సో ఎక్కువ ఇతను అడిక్ట్ అయ్యాడని చెప్పి ఎప్పుడైతే వస్తుందో, అంటే 100 రూపాయలు పోయిన తర్వాత నీకు రూపాయి ఇస్తుంది, సో దట్ యూ డోంట్ లూజ్ ది ఇంట్రెస్ట్. ఇదంతా ఒక సాఫ్ట్వేర్. ఇది చాలా డేంజరస్ ఇది. లేదా ఇంకొకటి అది కూడా ఇంతే. ఇవన్నీ చాలా అడిక్షన్ వల్ల ఏమవుతుందంటే చాలా యూత్ వాళ్ళు హార్డ్ అండ్ మనీ పోతుంది కంప్లీట్గా. అందువల్ల దీనిపైన తీసుకోవాలి. ఓకే, సో మీరు బెట్టింగ్ యాప్స్ లీగల్ కాదంటున్నారు. ఇదే బెట్టింగ్ యాప్స్ని సెలబ్రిటీస్ ఎలా ప్రమోట్ చేయగలుగుతున్నారు? లీగాలిటీ ఎంతవరకు ఉంది దాంట్లో? ప్రాబ్లం ఏంటంటే అన్న, కొన్ని స్టేట్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. యాక్సెప్ట్ చేసే దాంట్లో సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయని స్టేట్స్లో వేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ ఛానల్ ఉందినా, లైక్ స్టార్ ప్లస్, లేదా ఇది స్పోర్ట్స్ క్రికెట్ నడుస్తుంది, ఇది ఆల్ ఇండియా వైజ్ టెలికాస్ట్ అవుతుంది. వీడు ఏం చేస్తారంటే సెలబ్రిటీస్కి ఈ యాప్లో వీళ్ళు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళు ఇండియా వైడ్ వేస్తారు, నాట్ స్టేట్ స్పెసిఫిక్ ఛానల్స్, ఇండియా వైడ్ వేస్తారు. వేయడం వల్ల ఏమవుతుందా అంటే ఇది వాళ్ళకు కూడా తెలియకుండానే చేస్తున్నారు. సో కంప్లీట్గా ఇట్లా అదేంటి అన్ని స్టేట్స్లో వెళ్తుంది, యూత్స్ పాడవుతున్నాడు అన్న. ఇది బెట్టింగ్ యాప్స్ అనేది ఎట్లుంటుందంటే అన్న, యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఎథికల్ ఇష్యూ. ఎవ్రీ లీగల్ ఈజ్ నాట్ ఎథికల్. చట్టబద్ధమైనవన్నీ దాని ఏమంటారు, చట్టబద్ధమని ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ మన ఎథిక్స్కి ఈక్వల్ అవ్వాలి. న్యాయం కదా, ఎథిక్స్కి ఏమంటారంటే నీతిపరమైనటువంటి కాదు. కరెక్ట్గా చెప్పాలంటే చట్టపరమైనటువంటి నీతిపరమైనటువంటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ గారు తీసుకుంటాను. ఆయన ఈ రోజుకు కూడా ఒక మద్యం యాడ్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండింది చూసారా? లేదు. ఆయనకి కొన్ని అప్పట్లోనే 100 కోట్లు ఇస్తామని చెప్పాడు. ఆయన చేయని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎథిక్స్ నాకు వద్దు, ఇది చేయకూడదు అనిపించింది. సో కంప్లీట్గా సెలబ్రిటీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఓకే, సో వాళ్ళ ఇండివిజువల్ ఎథికల్ వాల్యూస్ పైన డిపెండ్ అయ్యారు. సో ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ లో అందరూ పెడుతుంటారు. బెట్టింగ్ యాప్స్ లో నాకు డబ్బులు పోయాయి అని అనుకుంటే కేసు పెట్టచ్చా? ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా? లీగల్ ఉన్న స్టేట్స్ లో పెట్టచ్చు.
లైక్ తమిళనాడు ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులో లీగల్, మిజోరంలో కూడా లీగల్ అనుకుంటాను నేను. ఓకే. అక్కడ మీరు పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్లో పెట్టడం ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఒక దొంగతనానికి ఇంటికి వెళ్ళానండి, ఆ దొంగతనం చేసేటప్పుడు నా ఫోన్ పోయింది, నా ఫోన్ వెతికిచ్చండి. సో ఎక్కడైతే లీగల్ గా ఉందో అక్కడ పెట్టచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు మీరు కేసు. అక్కడ కేసు పెట్టుకుందానికి పాసిబిలిటీ ఉంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ చేస్తారు వాళ్ళు. మన తెలుగు స్టేట్స్ లో లేదు, లీగల్ కాదు, పెట్టడానికి లేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఉంటది ఈ మధ్య, లైక్ ఈ ఫారిన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఫారిన్ అవంతా కంప్లీట్లీ రన్ చేసేదంతా ఫారిన్ సర్వర్స్ తో రన్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఇండియాలో చట్టబద్ధమైనవా? మనం ఏమైనా దాన్ని లీగల్ గా కంట్రోల్ చేయొచ్చా? చేయలేమన్నా, అదే ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్ యాప్ రీసెంట్ గా మహాదేవ్ బెట్టింగ్ అనే దానిపైన కేసు నడుస్తుంది. బేసిక్ గా ఈ సర్వర్స్ అన్ని వీడు సౌదీలో పెడుతున్నాడంట, బయట కంట్రీలో సౌదీలో పెట్టి ఇండియాలో రన్ చేస్తున్నాడంట. ఇండియాలో యాజ్ ఫార్ యాజ్ వాట్ యూ కెన్ డూ, మీరు దాన్ని బ్యాన్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ గా మీకు రాదు, విపిఎన్ యూజ్ చేస్తారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉందిగా, విపిఎన్. మనకి ఎంత ఇవాళ రేపు విపిఎన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ అయితే ఇన్బిల్ట్ ఇస్తుంది విపిఎన్. సో విపిఎన్ డౌన్లోడ్ చేసుకుని వాడు విపిఎన్ లో చేస్తాడు. సో అప్పుడు అది వర్క్ అవుతుంది. మీకు పబ్జీ తెలుసుగా, పబ్జీ ఇండియాలో బ్యాన్ చేశారు, విపిఎన్ పెట్టుకుని ఆడుతున్నారు వీళ్ళు. స్టిల్ ఇంకా ఆడుతున్నారు, ఇప్పటికీ ఆడుతున్నారు. ఓకే. దాన్ని మనం ఇండియాలో కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయలేం లీగల్ పరంగా. డిజిటల్ ఏజ్ అనేది, డిజిటల్ విషయాల్లో మనము స్పెసిఫిక్ గా చేయాలనుకోవడం చాలా కష్టం నాకు. అదే విషయం. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ గివ్ మోర్ అవేర్నెస్. ఓకే. నిన్ను నువ్వు ఆపేటట్టుగా చేసుకోవడం అనేది బెటర్. అండ్ ఈ క్రికెట్ బెట్టింగ్స్ కి యాప్స్ ఉంటాయి, కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వాటికి సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం ఎంతవరకు లైక్ లీగాలిటీగా మనం పరిగణించవచ్చు? సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం అనేది లీగల్గా, అదే నాకు చెప్పాను కదా, లీగల్గా కొన్ని స్టేట్స్లో యాక్సెప్టెడ్. ఆ యాక్సెప్టెడ్ స్టేట్స్లో వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, దాన్ని వేరే స్టేట్స్లో వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ తీసుకుంటే దెర్ ఈజ్ వన్ ఫేమస్ యాప్, అండ్ దాంట్లో కూడా మీరు అనుకున్నట్లుగా డబ్బులు అందరికి ఒకేసారిగా ఇచ్చేయారన్న. అది కూడా మళ్ళీ డివిజన్ ఏదో ఉంటుంది, అంత ఏం రాదు.